హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన బంగారు కలలు నవలను వింటున్నాం కదండి. ఆ నవలలోని ఈరోజు 5వ భాగాన్ని వినేద్దామా? కుంభవృష్టిగా వాన పడుతోంది. రాజారావు గారు ఇంట్లో గదిలో, జ్యోతి హాలులో కూర్చుని చదువుకుంటోంది. కిటికీలో నుంచి రివ్వున వీస్తున్న గాలికి వానజల్లు లోపలికి పడుతోంది. విసుగ్గా చూసిన జ్యోతి చదువుతున్న పుస్తకం పక్కకు పెట్టి వెళ్ళి తలుపులు సగం మూసింది. జ్యోతి సగం తలుపులు మూసి వెనక్కి తిరిగేసరికి సగం తడిసి ముద్దైన రవి లోపలికి అడుగుపెట్టాడు. అతన్ని చూడగానే జ్యోతి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. రండి రండి, ఏమిటిలా వానలో ఊడిపడ్డారు అంది. అబ్బబ్బా, ఏం వాన! ఎంతసేపు చూసినా ఆటో కానీ ట్యాక్సీ కానీ దొరకలేదు. బస్సు వచ్చింది కదా అని అది ఎక్కేశాను. బస్సు దిగి ఈ కాస్త దూరం నడిచి రావటంలో తడిసిపోయాను అన్నాడు, చెప్పులు గుమ్మం దగ్గర వదిలేస్తూ. గొప్ప పని చేశారు. కాస్త డాడీకి ఫోన్ చేస్తే కారు పంపేవారు కదా. అయినా ఊరకు రారు మహాత్ములు అన్నారు. ఏమిటో అంత అర్జెంటు పని? నాన్నగారితో మాట్లాడాలి. సరే అయితే ఆయన 5 గంటలకి కానీ ఆఫీస్ నుంచి రారు. అప్పటి వరకు అలా సోఫాలో కూర్చుని మౌనవ్రతం పట్టండి. ఎదురుగా మీలాంటి అల్లరమ్మాయి ఉంటే స్వాముల వారికి కూడా మౌనం సాధ్యం కాదు. పాపం, ఉండండి, తల బాగా తడిసిపోయినట్టుంది. గబగబా లోపలికి పరిగెత్తి టవలు, తండ్రి లుంగి తెచ్చి ఇచ్చింది. తల తుడుచుకుని బట్టలు మార్చుకోండి అంది. పర్వాలేదు జ్యోతి, అవే ఆరిపోతాయి అన్నాడు అతను మెల్లిగా. బాగుంది, అంతవరకు ఆ తడి బట్టల్లో నానుతూ కూర్చుంటారా? విప్పండి, అట్లా సోఫా మీద వేసి ఫ్యాన్ వేస్తే అవే ఆరిపోతాయి. రవి తటపటాయింపుగా చూశాడు. అబ్బా, ఏమిటండి మీ మొహమాటం? ఇన్ని నెలల నుండి ఇంత పరిచయం అయిన తర్వాత కూడా అంత సిగ్గుపడతారేం? అదే నేనైతేనా, ఇంట్లో అడుగు పెట్టగానే జ్యోతి, నా బట్టలు తడిసిపోయాయి, చలేస్తుంది, లుంగి పట్టుకురా అంటూ కేకలు పెట్టుండేదాన్ని. మీ అంత చొరవ నాకు లేదని నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా. పాపం, మీ అమాయకత్వం అంతా పెద్ద నటన అని నాకు ఎప్పుడో తెలుసు. మీరు షర్ట్ మార్చుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళబోయి ఆగి, ఇదిగో నేను వచ్చేసరికి ఆ షర్ట్ విప్పి తల తుడుచుకోకపోయారంటే నేనే బలవంతంగా ఆ పనులు చేస్తా అని బెదిరించి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన జ్యోతి 10 నిమిషాల్లో చకచకా కాఫీ కలిపి వేడివేడిగా తెచ్చింది. జ్యోతి వచ్చేసరికి రవి లుంగి కట్టుకుని టవల్ భుజాన నిండుగా కప్పుకుని సోఫాలో కూర్చుని అక్కడున్న పుస్తకం తిరిగేస్తున్నాడు. గుడ్, అలా చెప్పిన మాట వినాలి. చలికి గజగజలాడుతున్నట్టున్నారు, ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ అందించింది. థ్యాంక్ యూ అన్నాడు రవి. ఓస్, ఈ కాస్త కాఫీకేనా? కాఫీతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటో అవి? ముఖ్యంగా నా ఫ్యాక్టరీ విషయం. మీరు మీ నాన్నగారు తలుచుకోకపోతే ఇంత త్వరగా దానికి రూపం జీవం వచ్చేవి కావు. మీ రుణం జన్మలో తీర్చుకోలేనేమో అనిపిస్తోంది. అస్తవ్యస్తంగా అయోమయంగా ఉన్న నా భవిష్యత్తుకి ఒక ఆధారం అంటూ ఏర్పడింది. ఇది మరీ బాగుంది. మధ్యలో నేనేం చేశాను? నాన్నగారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆ లోన్ శాంక్షన్ అయ్యే వరకు ఊపిరాడనివ్వలేదని ఆయన నాకంతా చెప్పారు. జ్యోతి ముఖం ఎర్రగా అయింది. చాలించండి మీ స్తోత్రాలు. మీరే చెప్పారుగా మీకు చొరవ తక్కువని. అందుకని మా నాన్నగారి ప్రాణ స్నేహితుడి కుమారరత్నమని నేనే చొరవ తీసుకున్నాను. జ్యోతి అంటుండగానే ఇంతలో రాజారావు గారు రానే వచ్చారు. అబ్బబ్బా, ఏం వాన, వెధవాన, న్యూసెన్స్ అంటూ తడుచుకుంటూ లోపలికి వచ్చారు. రవి లేచి నమస్కరించాడు. ఏమోయ్, ఎంతసేపు అయింది వచ్చి? కూర్చో కూర్చో. ఏమిటి అవతారం? వానకి తడిసిపోయారు డాడీ అంది జ్యోతి. ఆహా, జలుబు చేసి జ్వరం రాకుండా జాగ్రత్త పడ్డారన్నమాట అంటూ ఆయన కూర్చున్నారు. ఏమిటోయ్ విశేషాలు? ఎంతవరకు వచ్చింది నీ ఫ్యాక్టరీ అని అడిగారు. అంతా పూర్తయిందండి. వచ్చే గురువారం తిథి నక్షత్రం వారం బాగుందని చెప్పారు. ఆ రోజున ఫ్యాక్టరీ ఓపెనింగ్ పెట్టుకున్నాను. నా ప్రయత్నానికి మీరే నాంది పలికారు. మీ సహాయం లేకపోతే ఇది నా వల్ల సాధ్యమయ్యేది కాదు. మీరే వచ్చి ఓపెన్ చేయాలి. అవునోయ్, ఇదే మాట మీ నాన్న కూడా ఉత్తరం రాశాడు. ఈరోజే వచ్చింది అంటూ జేబులోంచి తీసి కూతురికిచ్చాడు. కానీ ఇలాంటివేవీ నాకు అలవాట్లేవే మరి అన్నారు. అబ్బా, అలవాటు చేసుకో డాడీ. మీ స్నేహితుడు ఇంత బాగా ఉత్తరం రాస్తే అంది జ్యోతి. సరే, అలాగే లేవయ్యా. అయినా వెంటనే అంగీకరించారు. రవి ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీ అన్న బోర్డు దూరానికే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
కొత్తగా కట్టిన ఆ ఫ్యాక్టరీ ఆవరణ అంతా రంగురంగుల కాగితాలతో తోరణాలు వేలాడుతున్నాయి. గేటుకి ఎర్రటి గుడ్డ మీద తెల్లటి అక్షరాలతో సుస్వాగతం అని ఉంది. ఫ్యాక్టరీ ఆవరణ అంతా అప్పటికే వచ్చి ఉన్న ఆహుతులతో కిటకిటలాడుతోంది. రవి, వేణు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఫ్యాక్టరీ మేనేజర్గా నియమించబడిన చిదంబరం పెత్తనమంతా తనదేనన్నట్టు గడబిడ చేస్తున్నాడు. ఇంతలో ఫ్యాక్టరీ గేటు ముందు రాజారావు గారి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఆయన, జ్యోతి దిగారు. వాళ్ళని చూడగానే పురుషోత్తం గారు, రవి గబగబా ఎదురు వెళ్ళారు. చిదంబరం మాత్రం ఆయన్ని చూడగానే ముఖం చిట్లించి పని ఉన్నట్టు మెల్లిగా ఓ పక్కకు జారుకున్నారు. పురుషోత్తం గారు రాజారావుని చూడగానే, ఏరా, ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మరీ ఇంత లేటా అంటూ దబాయించారు. నీకు తెలియదులే, ఊరుకోరా, చీఫ్ గెస్ట్లు ఎప్పుడూ అలాగే లేటుగా రావాలి, అందరూ ఎదురు చూస్తూ ఉండాలి అంటూ ఎదురు దబాయించారు ఆయన. రండి ఆహ్వానించాడు రవి. రాజారావు రిబ్బన్ కత్తిరించారు. పురుషోత్తం గారు కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతిచ్చారు. ఆయన వెంటనే పక్కకి తిరిగి రాజారావుని గాఢంగా కౌగిలించుకున్నాడు. రాజా, నువ్వు మళ్ళీ హఠాత్తుగా కనిపించడం, మా రవికి ఇంత సాయం చేయడం చాలా సంతోషంగా ఉందిరా నాకు అన్నారు. చాలా అంటే ఎంతరా? అంటేనా ఇంత. రాజారావు గారి తలను పట్టుకుని తన తలకి ఢీ కొడుతూ అన్నారు ఆయన. అందరూ ఫక్కున నవ్వారు. రండి టీ తీసుకుందరు గాని అన్నాడు రవి. ఇప్పుడు టీ ఆర్భాటం అంతా ఎందుకోయ్ అన్నాడు రాజారావు గారు. రిబ్బన్ కత్తిరించినందుకు నీకు లంచం నాన్న అంది జ్యోతి. ఏమిటి, నాకు లంచమా? ఏం రవి, నిజమేనా? లంచం ఇవ్వడం పుచ్చుకోవడం రెండూ నాకు అలవాట్లేవండి అన్నాడు రవి. అందరూ టీ తీసుకుంటుండగా రవి, వేణు వర్కర్స్కి స్వీట్స్ పెట్టసాగారు. మొత్తానికి ఆ పల్లెటూరు వదిలొచ్చావు, ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఉండి వెళ్ళు అన్నారు రాజారావు గారు. లేదురా, నల్లావు ఈనటానికి సిద్ధంగా ఉంది. శ్రీరామనవమి ఉత్సవాలు దగ్గరకు వచ్చాయి. ప్రతి ఏడు నేను దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం అలవాటు. ఇప్పుడు కూడా నేను రాలేనురా అంటే రవి బలవంతంగా తీసుకొచ్చాడు. రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. ఆ నల్లావుని తోలుకు వచ్చి ఆ రాముల వారిని జేబులో పెట్టుకుని రాలేకపోయావుట్రా అంటూ చెలోక్తి విసిరారు రాజారావు గారు. వాళ్ళిద్దరి మాటలు విని నవ్వుకున్న జ్యోతి కాఫీ తాగడం పూర్తవగానే లేచి రవి వాళ్ళు తిరుగుతున్న చోటికి వచ్చింది. గబగబా ఊపిరాడనట్టుగా అటు ఇటు తిరుగుతున్న రవిని చూస్తూ, కష్టమంతా మీరే పడకండి, కాస్త నన్ను కూడా పంచుకొనివ్వండి అంది. ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను, ఇంకా కష్టపెడితే రుణపడిపోతానేమోనని నా భయం. రవి నవ్వాడు. అట్లా ఎందుకు అనుకోవాలి? కిందటి జన్మలో మీరే మాకు బాగా సాయం చేసుండొచ్చు, మేమే మీ రుణం తీర్చుకుంటున్నామేమో. అయితే కిందటి జన్మలో కూడా మనం పరిచయస్తులమేనంటారు. ఆహా, ఆ కిందటి జన్మలో కూడానని నా విశ్వాసం అంటూ జ్యోతి అతని చేతిలో స్వీటు పళ్ళెం అందుకుని వెళ్ళిపోయింది. చాలాసేపు అయిన తర్వాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. కుర్చీలు బల్లలు సర్దిస్తున్నారు. పురుషోత్తం గారు, రాజారావు గారు బాతాఖానీలో పడ్డారు. వేణు, చిదంబరం కూడా అక్కడే ఉన్నారు. రవి లోపల ఏదో సర్దుతున్నాడు. జ్యోతి స్వీట్ పళ్ళెంలో నుంచి ఒక స్వీట్ పట్టుకుని అతనికి దగ్గరగా వెళ్ళింది. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకుని చెయ్యి వెనక్కి పెట్టుకుని, ఏమండి, ఒక్కసారి నోరు తెరవండి అంటూ తొందర చేసింది. ఎందుకు? అబ్బా, తెరవమంటుంటే. రవి నోరు తెరిచాడు. జ్యోతి చప్పున స్వీట్ అతని నోటిలో కుక్కింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది. రవి తిని థ్యాంక్ యూ అనేసి వెళ్ళబోయాడు. జ్యోతి ముఖంలో ఆశాభంగం వెల్లువలా వచ్చింది. వెనక నుంచి ఇదిగో ఏమండి అంటూ పిలిచింది. రవి వెనక్కి తిరిగాడు. మీరు ఎంత హృదయం లేనివారండి. నేను మీకు స్వీట్ తినిపించాను కదా, మీరు కనీసం తిన్నానో లేదో అనైనా కనుక్కున్నారా? మా నాన్న మీ నాన్నగారిని బడుద్దాయి అని అంటారు కానీ మీరు బడుద్దాయిన్నారా? ఓ, ఐఎమ్ సారీ. రవి చప్పున ప్లేట్లో నుంచి స్వీట్ తీసి అందించాడు. జ్యోతి ముఖం సీరియస్గా పెట్టింది. నాకేం వద్దులేండి, అడిగి విందు చేయించుకునే అలవాటు నాకేం లేదు అంటూ బొంగుమూతి పెట్టింది. సారీ అన్నానుగా. అతను బ్రతిమలాడుతున్నట్టు చూశాడు. ఓకే అంటున్నానుగా అతన్ని అనుకరిస్తూ అంది. రవి ఒక అడుగు వేసి దగ్గరకు వచ్చాడు. మీరు స్వీట్ తింటారా లేదా? తినను. తినరు? రవి ఒకసారి చుట్టూ చూసి చటుక్కున జ్యోతిని సరాసరి చేయి పట్టి లాగి బలవంతంగా నోట్లో కుక్కాడు. సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన కాన్వెంట్ స్కూల్ అది. ఆ రోజున స్కూల్ వార్షికోత్సవం జరుగుతోంది.
ఆహ్వానితులైన పిల్లలతో వారి తల్లిదండ్రులతో హాల్ అంతా కిటకిటలాడుతోంది. ఆనాటి కార్యక్రమానికి మేయర్ గారు అధ్యక్షత వహించారు. హెడ్ మిస్ట్రెస్ స్కూల్ నివేదిక చదివి వినిపిస్తూ, ఉపన్యాసం మొదలుపెట్టే ముందు చివరన ఈ స్కూల్కి ధారాళంగా పెద్ద మొత్తంగా డబ్బు ఇచ్చిన ప్రసిద్ధ నర్తకి మిస్ రోజీని 1000 నోళ్ల కొనియాడింది. ఆహ్వానితుల్లో మొదటి వరుసలో ముఖ్య అతిథిగా కూర్చుంది రోజీ. ఆ స్కూల్కి ఎక్స్ స్టూడెంట్ అయిన జ్యోతి ప్రతి వేడుకకి ఎన్ని పనులున్నా సరే మానుకుని వార్షికోత్సవానికి హాజరవ్వడం అలవాటు. ఈసారి కూడా 4-5 స్నేహితులతో బిలబిలమంటూ వచ్చింది. ఆ కూర్చునే వరుసలో రోజీ పక్కకొచ్చింది. రోజీ విరాళం ఇచ్చిందని ప్రకటించగానే జ్యోతి స్నేహితురాళ్ళు బిగ్గరగా కరతాళ ధ్వనులు చేయడం ప్రారంభించారు. మిగతా వాళ్ళు కూడా అనుస్కరించారు. జ్యోతి తన పక్కనే ఉన్న రోజీతో వెరీ జనరస్ ఆఫ్ యూ మేడం అంటూ ప్రశంసించింది. స్కూల్ నివేదిక చదవడం పూర్తవగానే బహుమతి ప్రదానం ప్రారంభమైంది. ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నపిల్లల్లో మాటిమాటికి బేబీ ఉమ పేరు ఎక్కువగా వినిపించింది. స్టేజ్ మీదకి ఎక్కువసార్లు ఆ పిల్ల పరిగెత్తుకు రావడం చూసి మేయర్ గారు ఉమ బుగ్గ గిల్లుతూ, ప్రైజులన్నీ నువ్వే కొట్టేస్తున్నట్టున్నావే అన్నారు. తడవకి బహుమతి గ్రహీతగా బేబీ ఉమ హెడ్ మిస్ట్రెస్ పేరు ప్రకటిస్తుంటే ఉమ పరిగెత్తుకు వచ్చి తన చిన్నారి చేతులతో బహుమతులు అందుకుంటుంటే అందరూ అభినందిస్తుండగా చప్పట్లు మోగిస్తుంటే రోజీ కళ్ళారా చూసుకుంటున్నట్టు కూర్చుంది. ఆనందంతో గర్వంతో ఆమె ముఖం దీప్తివంతమైంది. మునుపెన్నడూ ఎరుగని చిత్రమైన శాంతితో ఆమె మనస్సు తేలికగా అయింది. కూర్చున్న వారిలో వెనక కుర్చీలోంచి తన పక్కన కూర్చున్న జ్యోతి స్నేహితులు ఉమను చూసి, ఈ పిల్లెవరో చాలా రేచులా ఉందే అని ప్రశంసించడం వినగానే పులకరించినట్టయింది రోజీకి. పిల్లల నృత్యనాటిక ప్రారంభమైంది. ఉమ సిండరిల్లాలాగా వేసింది. అందరి పిల్లలు ఎంతో బాగా చేశారు. ప్రోగ్రాం అవగానే ఉమ ఆంటీ అంటూ చేతుల నిండా ఉన్న బహుమతులన్నీ సంబరంగా చూపించింది. రోజీ ఉమని చప్పున దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకుంది. వెర్రి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా ఉమ నుదురు మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఎవరండి ఈ అమ్మాయి? పక్కనే కూర్చుని ఉన్న జ్యోతి కుతూహలంగా అడిగింది. మా బంధువుల అమ్మాయి అంది రోజీ. తెలివితేటలు కాదు, చిదిమి దీపం పెట్టేంత అందం కూడా ఉంది. పెద్దదైతే మీలాగే మంచి డాన్సర్ని చేయండి అంది. ఈ మాట వినగానే రెప్పపాటుగా రోజీ ముఖంలో అవ్యక్తమైన బాధ మెరమెరలాడింది. ఆంటీ, డాడీ రాలేదేం? ఉమ మారం చేస్తూ అడిగింది. పనుందిటమ్మా, నిన్ను చూడటానికి ఊరు నుంచి రేపొస్తానన్నారు అంటూ రోజీ నచ్చ చెప్పింది. అదేం, తల్లి తండ్రి ఊళ్ళో ఉండరా అని అడిగింది జ్యోతి. రోజీ ఉండనన్నట్టు తల తిప్పింది. ఇంతలో హెడ్ మిస్ట్రెస్ అక్కడికి రావడంతో రోజీ ఉమను తీసుకుని ఆవిడ వైపు వెళ్ళింది. జ్యోతి ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. రోజీ వెళ్ళటానికి కారు దగ్గరకు వచ్చింది. హెడ్ మిస్ట్రెస్ స్వయంగా కారు వరకు వచ్చి సాగనంపుతూ డొనేషన్ ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్పింది. కారు కదిలింది. స్కూల్ గేటు బయట సరిగ్గా గేటు ముందు దారికడ్డంగా రోడ్డులో వీధిన పోయే ఆటో రిక్షా ఒకటి చెడిపోయి ఆగి ఉంది. డ్రైవర్ దాన్ని బాగు చేయడానికి తంటాలు పడుతున్నాడు. అందులో కూర్చున్న ప్యాసింజర్ విసుగ్గా, ఇంకెంతసేపటికి బాగుపడేది అంటూ అందులోంచి దిగాడు. దాని పక్కగా నిలబడి సిగరెట్ దమ్ములాగుతూ స్కూల్ ఆవరణలో నుంచి రంగురంగుల దుస్తులతో వస్తున్న రకరకాల స్త్రీలని వినోదంగా చూస్తున్నాడు. ఉన్నట్లుండి అతని కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. స్కూల్ హెడ్ మిస్ట్రెస్ వచ్చి స్వయంగా సాగనంపగా కారులో కూర్చుని సెలవు తీసుకుంటున్న రోజీని చూసేసరికి అతనికి భూమి గిర్రున తిరిగినట్టయింది. అతను నోరు తెరిచి చూస్తుండగానే రోజీ ఎక్కిన కారు కదిలింది. దారికి అడ్డంగా ఉన్న ఆటో రిక్షాను చూసి డ్రైవర్ హారన్ బొయ్యమనిపించాడు. ఆటో రిక్షా అతను లాభం లేదని, అది ఇప్పుడుదే కదలదని చూపిస్తూ చేయి ఊపాడు. కారు రోడ్డు దిగువ నుంచి మళ్ళీ అక్కడున్న వాననీళ్లు చింది శేషగిరి బట్టల మీద మరకలుగా కొట్టి విలాసంగా వెళ్ళిపోయింది. ఖరీదైన కారులో మెరుపు తీగలాగా ఒంటరిగా కూర్చొనున్న సరోజను చూసేసరికి శేషగిరికి మతిపోయినంత పని అయింది. రోజీ ఎక్కిన కార్ నెంబర్ని ఎక్కడ మర్చిపోతానో అన్నట్టు గబగబా 4-5 సార్లు వల్లవేసుకున్నాడు. గడ్డం మాసి బట్టలు దుమ్ము కొట్టుకుని బికారిలా ఉన్న శేషగిరిని సరోజ చూడలేదు. చూసినా గుర్తుపట్టగలిగేది కాదేమో. తన జీవితంలో దురదృష్టం మరోసారి పిశాచంలా వికటంగా నవ్వుతోందని తెలియని సరోజ కూతురు భవిష్యత్తు గురించిన నిశ్చింతతో ఆనందంతో మనసు తేలికవగా సంతృప్తిగా వెనక్కి జారగిలబడి కూర్చోంది.
గదిలో సరోజ చీరలు మంగమ్మ ఇస్త్రీ చేస్తోంది. క్షణం క్రితం ఆ గదిలో నుంచి కూనిరాగం తీస్తూ హుషారుగా వెళ్ళిన సరోజ ఉన్నట్టుండి బీతహరిణిలా పరిగెత్తుకొచ్చింది. తల్లిని చేరిన లేగదూడలా చప్పున మంగమ్మని పట్టుకుంటూ, మంగమ్మ, త్వరగా వాకిట్లోకి వెళ్ళు. అతనితో అతను అడిగే పేరు గల వాళ్ళెవరూ ఇక్కడ లేరని చెప్పు. త్వరగా అంటూ తొందర చేసింది. సరోజ ముఖంలో భయం చూసి మంగమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరమ్మా అతను అంది. ఎవరా? నా పాలిట భూతం. అతన్ని లోపలికి రానివ్వకు. మంగమ్మ, నేను ఇక్కడున్నానని తెలియ నీకు. ఎలాగైనా సరే అతను అనుకునే ఇల్లు ఇది కాదని తెలియచెప్పి పంపేసేయ్. అలాగేనమ్మా అంటూ మంగమ్మ బయటికి వచ్చింది. ముందు హాల్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని దర్జాగా శేషగిరి కూర్చుని ఉన్నాడు. ఎవరు కావాలి మీకు? అంది మంగమ్మ కాస్త చురుగ్గానే. సరోజని పిలువు. సరోజా, ఆ పేరు గల వాళ్ళెవరూ లేరే ఇక్కడ. ఇది రోజీ ఇల్లు. అదేలే, శ్రీమతి సరోజ మిస్ రోజీ అయ్యింది. నేను ఆవిడికి బాగా కావలసిన వాడిని. కానీ నువ్వు వెళ్ళి శేషగిరి వచ్చాడు రమ్మంటున్నాడని చెప్పు. బాబు, మీరెవరో కానీ షటప్, అధిక ప్రసంగం చేయకు. ఆవిడ అసలు పేరేమిటో నాకు బాగా తెలుసు. నేను ఆమె భర్తని వెతుక్కుంటూ వచ్చానని, ఆమెను చూడందే వెళ్ళనని చెప్పు అని ఆజ్ఞాపించాడు. మంగమ్మకి ఒళ్ళు మండింది. మీరెవరైనా కానియండి, అమ్మగారు ఇంట్లో లేరు, ఇప్పుడు రారు. అబద్ధాలు ఆడామంటే పళ్ళు రాలుతాయి. సరోజ ఇంట్లో ఉంది, నేను చూశాను. పిలు బయటికి. ఆవిడ రాకపోతే నేనే లోపలికి వస్తానని చెప్పు. మంగమ్మ ఇక ప్రసంగం పెంచడం ఇష్టం లేక లోపలికి వెళ్ళింది. శేషగిరి ఆతృతగా ఇల్లంతా కళ్ళీ చూశాడు. ఆ హాలులో ఉన్న సామాను, ఆ వైభవం చూసేసరికి అతనికి పరమానందం వేసింది. జేబు నుంచి సీసా తీసి ఒక్క గుక్క తాగి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. బాగానే సంపాదించినట్టుంది. ఏం జాతకం! తంతే బూర్ల గంపలో పడ్డట్టు ఇంట్లోంచి గెంటితే వచ్చి ఇంత చక్కటి మేడలో రాణివాసం వెలగబెడుతోంది. అదృష్టవంతులు ఎప్పుడూ అంతే, వాళ్ళ సుడే అంత. కష్టాలు సుఖాలైపోతాయి. కాస్త కాళ్ళ వేళ్లాపడి లెంపలేసుకుని మంచి చేసుకుంటే నేను సుఖంగా బ్రతకొచ్చు అనుకున్నాడు. ఇంతలో వాకిట్లో టాక్సీ వచ్చి ఆగింది. అందులో నుండి రవి దిగాడు. గబగబా లోపలికి వెళ్తున్న రవి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న శేషగిరిని చూసి ఆగిపోయాడు. గడ్డం మాసి ఉన్న అతన్ని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. ఎవరు అన్నాడు. నేను రవి, శేషగిరిని, సరోజ భర్తని. నువ్వా? అవును, నేనే. ఈ రూపంలో మీ దగ్గరికి రావడానికి ఎంతో సిగ్గుపడుతున్నాను. కానీ ఏం చేయను, తప్పలేదు. అయితే సరోజ నీ అండతోనే బ్రతుకుతుందన్నమాట. పోనీలే, సరోజని సమర్థురాలని చేశావు. రవి ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు. ఎందుకొచ్చావు? భలే మాట అడిగావు. ఎందుకొస్తాను? భర్త భార్య దగ్గరికి ఎందుకొస్తాడు? భార్య? ఇన్నాళ్ళు ఎక్కడికి పోయిందా భార్య? ఇంట్లోంచి తన్ని తగలేసినప్పుడు ఏమైందా భార్య? క్షమించు రవి, అంతా నా కర్మ. తాగిన తిమ్మిరిలో ఏదేదో చేశాను. కానీ సరోజ మీద నాకు ప్రేమ లేదంటావా? సరోజ వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చాననుకున్నావు? అప్పటినుంచి కళ్ళలో ఒత్తులేసుకుని గాలిస్తూనే ఉన్నాను. నా సరోజకి ఏ బాధ లేకుండా చేయి భగవంతుడా అని కనిపించిన చెట్టుకి పుట్టకి మొక్కుతూనే ఉన్నాను. నువ్వు సరోజకి చెప్పు రవి. ఒక్కసారి ఆ దేవత కాళ్ళ మీద పడి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను అప్పటి శేషగిరిని కాను. సరోజ వెళ్ళిపోయిన తర్వాత జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను. మారిపోయిన నన్ను సరోజ అర్థం చేసుకునేటట్టు చెయ్యి. మా కాపురం నిలబెట్టి పుణ్యం కట్టుకో అంటూ కన్నీళ్లతో రవి చేతులు పట్టుకున్నాడు. రవి అతని చేతులు విడిపించుకుని లోపలికెళ్ళాడు. లోపల సరోజ దిండిలో ముఖం దాచుకుని ఏడుస్తోంది. మంగమ్మ అనునయిస్తోంది. ఎందుకు సరోజ ఏడుపు అన్నాడు రవి. ఎందుకా? ఇన్నాళ్లకి భర్త తిరిగి వచ్చినందుకు, నా మీద ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. సరోజ లేచి కూర్చుంది. రవి, నువ్వా? మాటలన్నీ నిజమేనని నమ్ముతున్నావా? అతను చాలా మారినట్లున్నాడు సరోజ. ఎంత అమాయకుడివి! పులి పుట్టుకతో వచ్చిన చారలు మార్చుకోగలదా? నీకు తెలియదు అతని స్వభావం, నాకు బాగా తెలుసు. అతను మారినప్పుడు ఆదరించడం నీ ధర్మం సరోజ. అతను జన్మలో మారడు. అతను ఇక్కడికి రావటంలో గల అర్థం ఏమిటో నాకు బాగా తెలుస్తోంది. ఈ ఇల్లు, ఈ వైభవం చూసి నేను బాగా సంపాదించి ఉంటానని, అది పీక్కు తిందామని వచ్చాడు. ఒకసారి ప్రయత్నించి చూడు, కనీసం ఉమ కోసమైనా.
ఉమ కోసమే నేను జాగ్రత్త పడుతున్నాను. ఇంతలో శేషగిరి లోపలికి రానే వచ్చాడు. అప్పటికే అతని జేబులో ఉన్న సీసా ఖాళీ చేశాడేమో. మనిషి తూలుతున్నాడు. మాట తడబడుతోంది. నేను మారాను సరోజా, నన్ను క్షమించి నీ దగ్గర ఉండని అంటూ చేతులు జోడించాడు. సరోజ చప్పున కళ్ళు తుడుచుకుంది. మారారా? రవి అదే మాట ఇప్పుడే చెప్తున్నాడు. రండి, మీరు రావటం నా అదృష్టం. నేను చాలా ఆపదలో ఉన్నాను. బహుశా దేవుడు మిమ్మల్ని నా కోసమే ఇలా పంపాడు కాబోలు అంది నటిస్తూ. ఆపదలా? నీకేం ఆపదలు? డబ్బుల వాళ్ళకి ఏం బాధలు అంటూ ముఖం చెట్లించాడు. నాకేం బాధలున్నాయో మీకేం తెలుసు? అన్నీ సమస్యలే అయిపోయాయి. విలాస జీవితానికి అలవాటు పడి ఒళ్ళు తెలియకుండా ఉన్నదంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. పీకల వరకు అప్పుల్లో కూరుకుపోయాను. ఈ ఇల్లు సామానుతో సహా నిన్ననే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ చేయడానికి నాకు 2 రోజులు గడువిచ్చారు. రవి ఏదైనా మార్గం చూపిస్తాడేమోనని పిలిపించాను. ఇంతలో మీరే వచ్చారు. ఇక నాకు దిగులేముంది? రవి, నీ ఫ్యాక్టరీలో శేషుకి ఏదైనా ఉద్యోగం చూపించు. వచ్చిన తృణమో పడమో పెట్టుకుని కలో గంజో తాగుతూ బ్రతుకుతాం. శేషగిరి ముఖంలో రంగులు మారాయి. ఏమిటి, ఈ ఇల్లు అప్పుల వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా? అవునండి, మనం కాపురం పెట్టాలంటే కుంపటితో సహా అన్నీ కొత్తగా కొనుక్కోవాల్సిందే. ఈ ఇల్లు ఒక్కటేనా నీకుంది? నువ్వింకా చాలా సంపాదించావని విన్నానే, అదంతా ఏమైంది? చెప్పాను కదండి, అంతా ఖర్చు అయిపోయింది. నోర్ముయ్, ఖర్చుట ఖర్చు. నేనంత వెర్రి వెంగళాయని అనుకున్నావా? నీ డబ్బంతా ఈ రవికి తినబెట్టి ఉంటావు. వాడు తినేసి హాయిగా ఫ్యాక్టరీ కట్టుకుని నీకు జోలి ఇచ్చినట్టున్నాడు. గిరి, రవి కోపంగా అరిచాడు. ఏం, నా మాట అబద్ధమా? నువ్వు ఫ్యాక్టరీ పెట్టలేదు. నీకు హఠాత్తుగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మొదటి నుంచి నీ మీద మోజే. ఇప్పుడేగా సరోజ నా భార్య అన్నావు, దేవత అన్నావు. రవి పళ్ళ బిగున అడిగాడు. అవును అన్నాను. ఎందుకు? ఏమైనా కాస్తో కూస్తో ఉందేమోనని. భార్యట భార్య. ఎవడికి కావాలి చెడిపోయిన భార్య? ఉన్నదంతా నువ్వు కాజేసి దాని చేతికి చెప్పిచ్చి నా మెడకే అంటగట్టాలని చూస్తున్నావా? మీ చావు మీరు చావండి, మధ్య నాకెందుకు? అయితే నడు బయటికి. నడుస్తాను. కానీ రవి, ఇది మాత్రం బాగా గుర్తుంచుకో. నా భార్య చేత బాగా డబ్బు సంపాదించి అదంతా నువ్వు కాజేసి కులుకుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మనని మాత్రం అనుకోకు. జాగ్రత్త. ఎప్పటికైనా నీ గోళ్ళు ఊడగొట్టి అదంతా లాక్కోకపోతే నా పేరు శేషగిరే కాదు అంటూ గుండెల మీద చర్చుకుంటూ వెళ్ళిపోయాడు. చూసావు కదూ రవి, అతని అసలు స్వరూపం. చిచ్చి, ఏం మనిషి! రవి, ఉన్నదంతా స్కూల్కి విరాళం ఇచ్చేశాను. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదంటే ఎవ్వరూ నమ్మటం లేదు. శేషు నన్ను చూశాడు. ఇక వెంటపడటం మానడు. చావొక్కటే నాకు శరణ్యంలా ఉంది అంటున్న సరోజ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. చిచ్చి, ఏం మాటలవి సరోజ! ఈ కాస్త దానికే అంత బెంగపడితే ఎలా? నువ్వు మారావు నిజమే, కానీ పరిసరాలు మారలేదు. నువ్విట్లా ఉన్నంతకాలం లోకం నిన్ను రోజీగానే చూస్తుంది. నేనేం చేయను రవి. నేను చెప్తానుగా, ప్రసాద్తో మాట్లాడతాను. అతను నిన్ను నర్స్ ట్రైనింగ్కి పంపిస్తానన్నాడు. ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత తన నర్సింగ్ హోమ్లోనే నిన్ను నర్స్గా తీసుకుంటానన్నాడు. ఇక నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడాల్సిందేం లేదు. ప్రసాద్ పేరు వినగానే సరోజ తుళ్ళిపడింది. రవి సంశయంగా చూసింది. ఇందులో నువ్వు అనుమానపడాల్సిందేం లేదు సరోజ. ప్రసాద్ చాలా మంచివాడు, ముఖ్యంగా నా ప్రాణమిత్రుడు. ఈ పరిస్థితుల్లో నేను నాలా చూసేవాళ్ళ అండా చాలా అవసరం. మన పరిచయం అజ్ఞాతంగా ఉండాలంటే నువ్వు ప్రసాద్ దగ్గర ఉండటమే మంచిది. నీ ఇష్టం రవి అంది సరోజ మెల్లగా. డాక్టర్ ప్రసాద్ క్లినిక్. అందులో అడుగుపెట్టగానే చూసేవారికి మొట్టమొదట పురుషోత్తం గారి ఫోటో కనిపిస్తుంది. ఎవరైనా ఆ ఫోటో ఎవరిదని అడిగితే ప్రసాద్ నాకు ఈ చదువు చెప్పించిన దైవం అని కృతజ్ఞతగా సమాధానం చెప్పేవాడు. ప్రసాద్ ప్రాక్టీసు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా వర్ధిల్లుతోంది. ఎప్పుడు చూసినా క్షణం తీరని డాక్టర్ అయ్యాడతడు. నలుగురిలో సమర్థుడు, మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఊళ్ళో ధనిక కుటుంబాల వారిలో ఆడపిల్లలున్న తల్లిదండ్రులు అతనితో పరిచయం పెంచుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆ రోజున ప్రసాద్ రోగులను పరీక్ష చేస్తున్నాడు. ఇంతలో రవి లోపలికి వచ్చాడు. రోగికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ రాస్తున్న ప్రసాద్ తలెత్తిన రవిని చూడగానే రా రా అంటూ ఆహ్వానించాడు.
గదిలో ఉన్న మరో పేషెంట్ని కూడా పరీక్ష చేసి పంపేయగానే ప్రసాద్ వచ్చి కూర్చుంటూ, ఏం రవి, ఏది నువ్వు చెప్పిన అమ్మాయి ఈరోజు కూడా తీసుకురాలేదు? నర్స్ ట్రైనింగ్కి అప్లికేషన్ తెప్పించి అన్నీ సిద్ధం చేశాను అన్నాడు. థ్యాంక్స్ ప్రసాద్, నీ మేలు మరోలేను. చాలించు నీ గొప్పలు. ఈ కాస్తకే నువ్వు అంత గొప్పగా భావిస్తే నన్ను దగ్గరికి తీసి డాక్టర్ చదివించిన మిమ్మల్ని నేనెలా భావించాలి? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? రవి టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్దాడు. ఒకప్పుడు నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అన్నాడు సీరియస్గా. వాట్? అవును ప్రసాద్, నాన్న మీ ఇద్దరికీ పెళ్లి చేసి మిమ్మల్ని భార్యాభర్తలుగా కళ్ళారా చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాడు. విధి వేరుగా ఉంది. నాన్న కోరిక ఫలించలేదు. రవి, ఏమిటి నువ్వనేది? సరోజ సంగతి కాదు కదా నువ్వు మాట్లాడేది? సరోజనే. ఈరోజు నేను నిన్ను నర్స్ ట్రైనింగ్కి పంపమని అర్థిస్తున్నది సరోజనే. సరోజ ఏది, ఎక్కడుంది? బయట కూర్చుని ఉంది. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారని బయట కూర్చోబెట్టొచ్చాను. ఉండు, పిలుస్తాను. రవి లేచి వెళ్ళాడు. రవి సరోజని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు. ప్రసాద్ మనసంతా ఎలాగో అయింది. క్షణంసేపు నోట్లో మాట రానివాడిలా అయ్యాడు. సరోజ కళ్ళలో అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రసాద్ని చూడగానే తలదించుకుంది. కూర్చో సరోజ అన్నాడు అతను కుర్చీ చూపిస్తూ. సరోజ కూర్చుంది. నువ్వేదో అడగాలనుకున్నావుగా, అడుగు అన్నాడు రవి. సరోజ, నువ్వు ఈ ట్రైనింగ్కి వెళ్లే ముందు ఒకటి బాగా ఆలోచించుకోవాలి. ఇది చాలా సహనం కావాల్సిన వృత్తి. అసహ్యం అన్నదాన్ని వదులుకోవాలి. నిస్వార్థంగా, నిష్కల్మషంగా మానవ సేవే మాధవ సేవ అని నమ్మగలిగిన వాళ్లే ఈ వృత్తిలోకి అడుగు పెట్టాలి. నీకు ఇష్టమేనా అన్నాడు. సరోజ తలదించుకునే అంగీకారంగా తల ఊపింది. ప్రసాద్ టేబుల్ సొరుగులాగి అందులో నుంచి అప్లికేషన్ ఫామ్ తీశాడు. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు అంటూ చూపించాడు. సరోజ పెన్ను అందుకుని సంతకం పెట్టసాగింది. తలదించుకుని సరోజ సంతకం పెడుతుంటే తదేకంగా చూస్తున్నాడు. ఇంతలో ప్రసాద్ ముఖంలో విషాదం ఆవరించుకోసాగింది. విధి ఎంత విచిత్రమైనది. మనుషుల్ని బొమ్మలుగా చేసుకుని ఆడుకుని వినోదం చూస్తుంది. లేకపోతే ఏమిటిది? తన ఇంటికి వధువుగా, తన జీవితానికి దేవతగా రావాల్సిన అమ్మాయి, తనను కళ్ళు పంచుకోవాల్సిన సరోజ. కొద్ది సంవత్సరాల క్రితం చదువుకునే రోజుల్లో రవి ఒకసారి, ప్రసాద్, నాన్న సరోజని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగినప్పుడు సంతోషించాడు. ఎన్ని ఊహించుకున్నాడు. రవి ఊరు వెళుతూ నాన్నకి చెప్పి వెంటనే లగ్నం పెట్టించమంటాను అని వెళ్ళాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, ఓ రోజున హఠాత్తుగా రవి రాసిన ఉత్తరంలో సరోజకి వేరే అతనితో వివాహమైంది అనే పిడుగులాంటి వార్త చదివి దిమ్మెరపోయాడు. తర్వాత రవి ప్రసాద్ల మధ్య సరోజ ప్రసక్తే రాలేదు. కానీ ప్రసాద్ ఈ ఆశాభంగం మనసులో దాచుకుని ధ్యాస అంతా చదువు మీదనే కేంద్రీకరించుకున్నాడు. రవి ఎవరో నిర్భాగ్యురాలికి నువ్వు సహాయం చేయాలి అని కోరితే ఇంకెవరో అనుకున్నాడు. సహజంగా రవి అడిగింది క్షణాల మీద చేసే అతను ఈ ట్రైనింగ్కి పంపడం కూడా అలాగే చేశాడు. సరోజ హఠాత్తుగా ఇలా కనిపించి ఆ పాత గాయాన్ని రేపుతుందని అతను కల్లో కూడా అనుకోలేదు. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పిల్లా జల్లా గల తనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు ఎంత బాధపడిపోతున్నారో చిదంబరం పురుషోత్తానికి లవదిబలాడుతూ చెప్తున్నాడు. చూడండి బావగారు, ఈరోజు పేపర్లో ఏముందో, పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేని ఒక గృహస్థు ఆత్మహత్య అంటూ చేతిలో ఉన్న పేపర్ చదివి వినిపించసాగాడు. పురుషోత్తం గారు సానుభూతిగా వింటున్నారు. నిన్న పురుషోత్తం గారి భార్య చనిపోయిన రోజు. హైదరాబాద్ నుంచి రవితో పాటు చిదంబరం కూడా బావని చూసి చాలా రోజులైంది అంటూ వచ్చాడు. ఆ రోజు మధ్యాహ్నం బస్కి తిరిగి వెళ్తున్నాడు. ఇంతలో ఇంటి ముందు కారాగిన శబ్దమైంది. పేపర్ దండకంలా చదువుతున్న చిదంబరం ఆపి ఎవరో అంటూ తొంగి చూశాడు. రాజారావు గారు కారు దిగి విలాసంగా చేతికర్ర ఊపుకుంటూ లోపలికి వస్తున్నారు. ఆయన్ని చూడగానే చిదంబరం ముఖం మాడిపోయింది. చప్పున కుర్చీలో నుంచి లేచి ఓ పక్కగా వినయంగా నిలబడ్డాడు. ఏరా, ఏం చేస్తున్నావు అంటూ వచ్చారు ఆయన. రారా, ఏముంది చేసేటందుకు, తినడం, కూర్చోవడం, కృష్ణ రామ అనుకోవడం. ఏరా, నిన్న జానకి పోయిన రోజు తప్పకుండా రా అని రాస్తే ఈవేళొచ్చామేమిటి? ఆ గారెలు బూరెలు తినలేనురా. అదీ కాక ఈరోజు ఆదివారం కదా, అందుకని వచ్చాను. ఏమయ్యా చిదంబరం, నిలబడ్డావేం? కూర్చో అన్నారు తను కూర్చుంటూ. చిత్తం
అలవాటు చొప్పున అనేశాడు. ఇంకా ఏం చిత్తమయ్యా? నా దగ్గర ఉద్యోగం మానేసి అన్ని రోజులైనా నువ్వు ఇంకా ఈ చిత్తాలు మానలేదేమిటి? కూర్చో కూర్చో. చిదంబరం ముళ్ళ మీద కూర్చున్నట్టు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి రవి వచ్చాడు. రాజారావు గారిని చూడగానే నమస్కరిస్తూ, ఎంతసేపు అయిందండి వచ్చి అని పలకరించాడు. ఇప్పుడే. ఎలా సాగుతోంది నీ ఫ్యాక్టరీ? నీ దయ వల్ల బాగానే ఉందిరా. అబ్బాయికి క్షణం ఊపిరాటం లేదంటే నమ్ము. తల్లిపోయిన రోజు తప్పకుండా రమ్మనమని నేను మరీ రాస్తే వచ్చాడు అన్నాడు పురుషోత్తం గారు. నేను అడిగింది నిన్ను కాదురా బడుద్దాయి, డబాయించాడు ఆయన. రవి నవ్వాడు. మీ దయ వల్ల బాగానే ఉందండి. నిన్ననే ఫారెన్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా వచ్చింది. మీరు స్వయంగా కల్పించుకోకపోతే అది ఇంత త్వరగా దొరికేది కాదు. రాజారావు గారు ఆ మాట వినగానే ఏదో గుర్తుకొచ్చినట్టుగా జేబులు తడుముకుని అందులో నుంచి ఉత్తరం ఒకటి తీశాడు. నా మాట విని నువ్వు సాధ్యమైనంత తొందరలో సింగపూర్ వెళ్ళు. అక్కడ షా అని నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతనికి డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది. అతనికి నీ గురించి రాశాను. నిన్ననే ఈ జవాబు వచ్చింది. నిన్ను పంపమని రాశాడు. అతను ఈ మార్కెటింగ్ బిజినెస్లో మంచి ఎక్స్పర్టు అంటూ ఉత్తరం అందించాడు. రవి ఆతృతగా ఉత్తరం చదువుకున్నాడు. అతని ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. థ్యాంక్ యూ సార్ అన్నాడు. అదిగో ఆ సార్ అన్న పదమే వద్దన్నాను అన్నారు ఆయన. సారీ, థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు రవి. నాయనా, వంట అయిందేమో కనుక్కో, 12 గంటలు కావస్తోంది అన్నారు పురుషోత్తం గారు. అలాగే నాన్న, మీరు మాట్లాడుతూ కూర్చోండి, నేను ఇప్పుడే ఆ ఏర్పాటు చేయిస్తాను అంటూ రవి లోపలికి వెళ్ళాడు. ఒరేయ్ పురుషోత్తం, ఈ ఒక్కరోజే కాదురా, ఎప్పుడూ నువ్వు మా ఇంట్లోనూ నేను మీ ఇంట్లోనూ కలిసి భోజనం చేసేలా ఏర్పాటు చూడు అన్నారు. నాకు ఇష్టమే, ఏం చేద్దాం? ఇద్దరం కలిసి ఒకే వంట మనిషిని పెట్టుకుందామా? అరే బడుద్దాయ్, నేను అంతకంటే మంచి మార్గమే ఆలోచించాను. ఏమిటది? చెప్పమంటావా? చెప్పు. ఆయన చెప్పబోయి ఆగి సందేహంగా చూశారు. తీరా నేను చెప్పిన తర్వాత నువ్వు కాదనుగా? ఏమిటి నువ్వు చెప్పిన మాట నేను కాదనడమా? అంత ధైర్యం నాకుందట్రా? అది అలా అను. ఇదిగో అబ్బాయి పురుషోత్తం, నేను ముక్కుసూటిగా పోయే మనిషినని, మిలిటరీ వాడినని నీకు తెలుసుగా. పాతకాలం పద్ధతులు నాకు నచ్చవు. మధ్యవర్తుల మీద నాకేమాత్రం నమ్మకం లేదు. మా అమ్మాయి పెళ్లి విషయంలో నేనే పెళ్ళిళ్ళ పేరయ్యని, అందుకే సూటిగా అడిగేస్తున్నాను. మా జ్యోతిని రవికి చేసుకుంటావా లేదా? చిదంబరం అదిరిపడ్డట్టు చూశాడు. పురుషోత్తం ఆనందంతో ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఒరే ఒరే అన్నారు. ఒక్క మాట తెగేసి చెప్పు, చేసుకుంటావా లేదా? అవును కాదు జవాబు ఒకటే మాట. ఆయన చూపుడు వేలు చూపించారు. పురుషోత్తం గబాలన లేచి రాజారావు గారు కూర్చున్న బల్ల పక్కకు వచ్చి కూర్చుని స్నేహితుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నారు. ఒరేయ్ తుపాకీ గుండులా ఏమిట్రా ఈ ప్రశ్న? నా పద్ధతి అంతే, జవాబు చెప్పు. నేనేమంటాను ఊహించరా? కష్టపడి కొడుకుని చదివించుకున్నాను, కట్నం కావాలంటావు అంతేగా? మరి మా అబ్బాయికి మీ అమ్మాయి తగదు పోరా అంటావు. నా జన్మలో ఇంత సంతోషకరమైన వార్త ఎప్పుడూ వినలేదు, వినబోను కూడా అంటాను. నిజమేనా? ముమ్మాటికి. అంతేకాదు, ఇంత మంచి స్నేహితుడు నాకు తప్ప ఇంకెవ్వరికీ ఉండడని గర్వపడుతున్నానని కూడా అంటాను. పురుషోత్తం గారు స్నేహితుడి తలకి తన నుదురు వేసి ఢీ కొట్టారు. ముఖం పాలిపోయినట్టవగా చిదంబరం చప్పున కుర్చీలోంచి లేచి మూలనున్న గొడుగు తీసుకుని ఉత్తరీయం పైన వేసుకుంటూ నేను వస్తాను బావా అన్నాడు. అదేమిటయ్యా, భోంచేసి వెళ్ళు. పనుంది, వస్తాను, బస్సుకి టైం అయింది అనేసి మరో మాట వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంగాలతో వెళ్ళిపోయాడు. పురుషోత్తం గారు బల్ల మీద నుంచి లేస్తూ ఉండరా, ఇప్పుడే అబ్బాయికి చెప్పొస్తాను అంటూ గబగబా లోపలికొచ్చాడు. రవి లోపల గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాడు. అతని ముఖం చూస్తే ముందు గదిలోకి రాబోయి ఈ మాటలు విని సందేహంగా ఆగిపోయినట్టుగా ఉన్నాడు. పురుషోత్తం గారు కొడుకుని చూడగానే ఆనందంగా రవి, రాజా ఏమంటున్నాడో విన్నావా అన్నారు. అంతా విన్నాను నాన్న, మీరిలా రండి. రవి తండ్రి చేయి పట్టుకుని కాస్త పక్కకు తీసుకెళ్లాడు. నాన్న, ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను ఈ మాట అంటున్నానని ఆయనకి చెప్పండి అన్నాడు. నీకేమైనా మతిపోయిందా? తండ్రి తెల్లబోయాడు. లేదు నాన్న, ఫ్యాక్టరీ ఇప్పుడిప్పుడే పైకి వస్తోంది. 1-2 సంవత్సరాలు మనం అందులో వచ్చిన ప్రతి పైసా దాన్ని అభివృద్ధి చేయడానికే ఖర్చు చేయాలి.
మనం ఆర్థికంగా చాలా నలుగురు తినే పరిస్థితుల్లో మరొక వ్యక్తి వచ్చి మనతో ఇబ్బంది పడటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఫ్యాక్టరీ ఒడిదుడుకులు లేకుండా బాగా సాగేటంత వరకు పెళ్లి ప్రసక్తి వద్దంటున్నానని ఆయనకి చెప్పండి. కొడుకు నిశ్చలంగా చెప్తున్న ఈ మాటలు వినగానే పురుషోత్తం గారి ముఖంలో ఆనందం ఇట్టే ఎగిరిపోయింది. రవి, వాడు ఎంతో ఆశతో వచ్చాడురా, కాదంటే బాధపడతాడేమో. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు నాన్న. జ్యోతిని నాకు ఇవ్వాలని ఆయనకుంటే 1-2 సంవత్సరాలు ఆగడం పెద్ద కష్టమేమీ కాదు. ఏమోరా, ఆ మాట ఏదో నువ్వే చెప్పు, నా వల్ల కాదు. నేను చెప్తే ఆయన మరోలా అనుకోవచ్చు. మీరు చెప్తే బాగుంటుంది. మీరు చెప్పలేనంటే నేనే చెప్తాను. నిజమే, వాడు నన్నే అడిగాడు, నేనే చెప్పాలి. నేనే చెప్తా. ఆయన రక్తవిహీనమైన ముఖంతో మెల్లగా రాజారావు గారున్న గదిలోకి వెళ్ళారు. చిదంబరం ఇంటికి తిరిగి వచ్చి ఉస్సురంటూ భుజం మీద ఉన్న ఉత్తరీయం తీసి వంకెకి తగిలించాడు. రాజారావు స్వయంగా వచ్చి పురుషోత్తాన్ని రవికి జ్యోతిని చేసుకోమని అడగటం విన్నప్పటి నుంచి ఆయనకి ఒంటి మీద చీమలు జర్రలు పాకినట్లుగా ఉంది. తన కళ్ళ ముందు వారు మారిపోతున్నారు. స్థితి ఎదిగిపోతూ ఉంది. జ్యోతి ఆగర్భ శ్రీమంతురాలు. రాజారావు గారికి ఒక్కగానొక్క బిడ్డ. ఇక ఆ ఆస్తిపాస్తులన్నీ రవికి దక్కుతాయి. ఇటు రాజారావు గారి ప్రాపకం పుణ్యమా అని ఫ్యాక్టరీ కూడా బాగానే సాగుతోంది. రవి ఊళ్ళో ఇల్లు తీసుకుని కాపురం పెట్టడంతో వేణు చిదంబరం ఇంట్లోంచి మకాం మార్చేశాడు. ఏదో విధంగా రాధ అంటే వేణు పడి చచ్చేలా చేయాలని చిదంబరం వేసిన ఎత్తు మధ్యలోనే తేలిపోయింది. వేణుని ఎట్లా గుప్పెట్లోకి లాగి రాధతో ముడివేయాలా అన్నదే చిదంబరానికి సమస్య అయిపోయింది. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఈ రోజుల్లో ఎన్ని తిప్పలు. పెళ్లి చేయాలంటే ప్రాణం మీదకొచ్చినంత పని అవుతోంది. ప్రసవ వేదన పడేటప్పుడు తల్లి ఎంత మరణయాతనకి గురవుతుందో వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళకి తగిన సంబంధం చూసి పెళ్లి చేసేసరికి తండ్రి తలప్రాణం తోకకొస్తుంది. ఏ కాస్త పని తలపెట్టినా ఈ రోజుల్లో డబ్బు నీళ్లలా ఖర్చయిపోతోంది. వేణే గనక రాధని చేసుకుంటే తనకి కాని కట్నం ఇవ్వాల్సిన బాధ తప్పుతోంది. రాజారావు డబ్బు కలవాడు కాబట్టి మా అమ్మాయిని చేసుకోండి అని ధైర్యంగా అడిగాడు. తనే తాహతతో అడగగలడు. తెలివితేటలుంటే వేణుకి రాధ అంటే పడిచచ్చేలా చేసి పురుషోత్తం గారే స్వయంగా వచ్చి మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోండి అని ఆయనతోనే అనిపించాలి. భోషాణం దగ్గర కుర్చీలో తల మీద చెయ్యి పెట్టుకుని ఉస్సురుమంటూ కూర్చున్న చిదంబరం దగ్గరికి రాధ వచ్చింది. తండ్రిని చూడగానే అదేమిటి నాన్న అలా కూర్చున్నావేం, ఎంతసేపు అయింది వచ్చి అంది. ఇప్పుడే వచ్చాను. ఊళ్ళో మామయ్య వాళ్ళు బాగున్నారా? వాళ్ళకేం నిక్షేపంలా ఉన్నారు. రాజారావు గారు వచ్చారు. వాళ్ళ జ్యోతిని రవికి చేసుకోమని అడుగుతున్నారు. ఆ మాట వినగానే రాధ ముఖం వికసించింది. నిజంగానా? జ్యోతి నాకు బాగా తెలుసుగా. డబ్బున్నా అస్సలు గర్వం లేదు. రవి జ్యోతి ఈడు జోడుగా బాగుంటారు కదూ. ఊరి వాళ్ళని చూసి సంతోషిస్తే మనకేం వస్తుందిలేమ్మా. అదేమిటి నాన్న అలా అంటావు? మొదటి నుంచి డబ్బున్న వాళ్ళకి అసలేం గర్వం ఉండదమ్మా. మధ్యలో వచ్చిన వాళ్ళకే కళ్ళు మీదికొస్తాయి. ఈ రాజారావుతో వియ్యమందని మీ మామయ్య రవి ఇక మనల్ని వాకిట్లోకి రాణిస్తారేమో చూడు. చచ్చా, మామయ్య బావ అలాంటి వాళ్ళు కానే కాదు. మనమంటే అభిమానం. లేకపోతే ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నప్పుడు రవి బావ వచ్చి నువ్వు మేనేజర్గా ఉండాలని ఎందుకు బలవంతం చేస్తాడు? అయ్యో పిచ్చి తల్లి, ఊరికే మన మీద ప్రేమతో అలా చేశాడనుకుంటున్నావా? చాకిరీ చేయించుకుంటున్నారు, జీతం పారేస్తున్నారు. ఉట్టి వెర్రిబాగులు దానివి. ప్రపంచం పోకడా నీకేం తెలుసు? డబ్బు పాపిష్టిది అని ఊరికే అన్నారా? చూస్తుండు, ఆ వేణుకు కూడా ఇట్లాగే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి ముడేస్తారు. వాళ్ళ ఎత్తులు నీకేం తెలుసమ్మా? వేణుబావకా? రాధ ముఖం చిన్నబోయింది. అవును, వేణుబావకే. మరి ఇంట్లో ఉన్న ఇన్ని నెలలు ఎంత ఆపేక్షగా ఉన్నాడు. ఇప్పుడు చూసావా, రవి ఇక్కడ కాపురం పెట్టేసరికి అన్నగారి దగ్గర చేరి మళ్ళీ మన ముఖం చూశాడేమో. ఇంత క్రితమే బావ వచ్చి వెళ్ళాడు నాన్న, తలదించుకుని అంది రాధ. ఈ మాట వినగానే చిదంబరం ముఖం చాటంతయింది. ఆశ కళ్ళలో తళుక్కుమంది, కానీ అది పైకి కనపరచలేదు. వచ్చాడా? పెళ్లి సంబంధం సంగతి ఏమైనా చెప్పాడా? అదేం చెప్పలేదు. అదిగో చూసావా, చెప్పరమ్మా. వాళ్ళు ఏదైనా డబ్బున్న అమ్మాయి తగిలితే గుట్టు చప్పుడు కాకుండా ముడేసుకుంటారు. ఇదిగో ఇక నాంచి లాభం లేదు. నీకు తండ్రైనా తల్లైనా నేనే. అమ్మ లేదు కాబట్టి ఈ మాట నేనే అడగాల్సి వస్తుంది.
వేణుబావంటే నీకు ఇష్టం ఉందా లేదా? రాధ మాట్లాడలేదు. చెప్పమ్మా, ఇది సిగ్గుపడేందుకు సమయం కాదు. రాధ మెల్లిగా ఇష్టమేనన్నట్టు తల ఊపింది. అయితే నీ కన్న తండ్రిగా నీ క్షేమం కోరి చెప్తున్నాను. వేణుని చేయి జారిపోనివ్వకు. వేణు బుద్ధిమంతుడు. ముఖ్యంగా నువ్వన్నా నేనన్నా మన మాట వినే గురి ఉంది. మంచివాడు కూడా. ఇదివరకు రోజులు వేరు. మా ముత్తాతల కాలంలో అందరికీ ఎంత తిన్నా తరగని ఆస్తులుండేవి. కాబట్టి పనిగట్టుకు వెళ్ళి వెతికి పిల్లలకి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పటి తల్లిదండ్రులు ఏం చేయగలరమ్మా? పిల్లలకి భోజనం పెట్టి బట్టలు ఇచ్చేసరికి కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. అందుకని ఈ రోజుల్లో పిల్లలే చొరవ చెయ్యాలి. కాస్త జోడైన మగపిల్లవాడు కనిపిస్తే ఏదో విధంగా అతనితో బ్రతుకు ముడిపెట్టుకునే తెలివితేటలు నేర్చుకోవాలి. నన్నేం చేయమంటావు నాన్న? వేణు మెదడుకు నువ్వంటే అతనికి ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని పెళ్ళి అనే పీటముడిగా నువ్వు మార్చేయాలి. నేనేం చేయగలను? నేను చెప్తానుగా. నువ్వు బుద్ధిమంతురాలిలా అక్షరాలా ఆచరించు. నీకు బావ మొగుడుగా దొరుకుతాడు. నాకు నా బిడ్డ భవిష్యత్తు క్షేమంగా ఉంది అన్న ధైర్యము దక్కుతుంది. కానీ మనం ఇలా ప్లాన్ వేసామని మామయ్యకి బావకి తెలిస్తే నీ ముఖం వాళ్ళకి తెలియనిస్తామేమిటి? మనం చిదంబరం కూతుర్ని దగ్గరకు రమ్మనమని మంత్రోపదేశం చేస్తున్నట్టు రహస్యంగా చెప్పాడు. రాధ భయంగా చూసింది. కానీ నీకేం భయం లేదు. నువ్వు కాస్త నిగ్రహంగా ఉంటే చాలు. మిగతాదంతా దానంతట అదే జరిగేలా చూస్తాను. నువ్వు జాగ్రత్తగా మెలగాలి. ఇది పెళ్లికి ప్రయత్నం మాత్రమే అన్నమాట కలలో కూడా మర్చిపోకూడదు. తెలిసిందా? అంటూ హెచ్చరించాడు. రాధ సరేనన్నట్లు తల ఊపింది. బంగారు కలలు నవలలోని 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.